హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పీఎఫ్ అమౌంట్ అండి. జీపీఎఫ్ కావచ్చు, జెడ్‌పీపీఎఫ్ కావచ్చు, క్లోజర్‌లు గానీ, మెచ్యూరిటీ క్లెయిమ్స్ గానీ, డెత్ క్లెయిమ్స్, లోన్ సొమ్ములన్నీ గూడా ఈ మేరకు వివిధ విడుదలైన నిధుల మేరకు క్రెడిట్ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు. మార్చి నెల బిల్లుల వరకు జమ అవుతుందని ప్రాథమిక సమాచారము. సో, ఈ నెల వరకు ఏవైతే ఆహ్, పీఎఫ్ సంబంధించిన అమౌంటు విడుదలవుతోంది. దీంతో జీపీఎఫ్ లోన్స్ ఆల్ క్లియర్ అని అయితే చెప్పుకోవచ్చు. సీపీఎస్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ మరియు గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్‌తో కలిపి మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రాన్ అకౌంట్స్ నందు జమ అవుచున్నవి చెక్ చేయగలరు. మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్స్ మరియు గ్రాట్యుటీ అలాగే జీఐఎస్ మెచ్యూరిటీ సొమ్ములు కూడా జమ అవుతున్నాయి. జెడ్‌పీపీఎఫ్ లోన్స్ క్రెడిట్ అండి. పెన్షనర్స్ యొక్క బిల్స్ కూడా క్రెడిట్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది అమౌంట్‌కి సంబంధించి జమ వచ్చినటువంటి ఎస్ఎంఎస్ అండి ఇది. సో, ఇందులో డియర్ కస్టమర్ ₹4,50,000 క్రెడిట్ అయింది యువర్ అకౌంట్‌లో అని చెప్పేసి డేట్ ఈరోజు. సో, త్రూ నిఫ్ట్ విత్ యూటీఆర్ నంబరు. సో, ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ పేమెంట్స్ ద్వారా అయితే ఈ మెసేజ్ రావడం జరిగింది. ఇకపోతే జెడ్‌పీపీఎఫ్ లోన్స్ 7థ్ మార్చి 2025 వరకు వచ్చిన అప్లికేషన్‌లకు బ్యాచ్ నంబర్స్ అలాట్ అయినవని జెడ్‌పీపీఎస్ ఆఫీస్ వారు తెలియజేశారు. ఇక తాజా సమాచారం చూసుకున్నట్లయితే పీఎఫ్ సంబంధించి లోన్‌లు మరియు క్లోజర్‌లు 24 ఫిబ్రవరి 2025 వరకు వారి వారి అకౌంట్ నందు జమ అవుచున్నవి. పీఎఫ్ లోన్స్ రూ. 2,500,00,00,000 అయితే నిధులు కేటాయించడం జరిగింది. ప్రెజెంట్ వీటి స్టేటస్ ఫిబ్రవరి 2025 వరకు అయితే జమ కానున్నాయి. సో, ఫిబ్రవరి 2025 వరకు ఉన్న బిల్లులు. ఇక ఏపీజీఎల్ఐకి 1,400,00,00,000 ప్రెజెంట్ స్టేటస్ వచ్చేసి నిన్నటి నుంచి పేమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో, భారీ స్థాయిలోనే జమ అవుతున్నాయి. మెడికల్ రియంబర్స్‌మెంట్ 200,00,00,000 సో, కంప్లీట్ అయిందండి. ఇక పెన్షన్‌లకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుమారుగా రూ. 2,100,00,00,000 ప్రెజెంట్ స్టేటస్ అయితే పేమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే సరెండర్ లీవ్‌లు ప్రెజెంట్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయి. బిల్లులలో కదలిక అయితే లేదు. సో, ఈరోజు అనగా 25 మార్చి 2025 ఈ రోజున రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ మంజుల గారు డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్‌లో మెడికల్ బిల్స్ పరిష్కారం కోసం డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్‌ను సందర్శిస్తున్నారు. సో, మీ మెడికల్ బిల్స్ పరిష్కారం కానిచో ఆధారాలతో వాట్సాప్ ద్వారా తెలియజేయవలసిందిగా అయితే కోరు కోరడమైందండి. సో, దీనికోసం మనకొక గూగుల్ ఫార్మ్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. సో, మెడికల్ రీయింబర్స్‌మెంట్ సమస్యల కోసం గూగుల్ ఫామ్‌ను పంపుటకు చివరి తేదీ 26 మార్చి 26, 2025 సాయంత్రం 5 గంటల లోపల. సో, మనకు ఇంకా 24 గంటలు మాత్రమే సమయం ఉంది. సో, ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాము. ఫ్రెండ్స్ ఇదే అండి ఈ ఫాము. మెడికల్ రియంబర్స్‌మెంట్ సమస్యలు పంపుటకు చివరి తేదీ 26 మార్చి 2025. ఇక్కడ ఫస్ట్ మనము సైన్ ఇన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సైన్ ఇన్ విత్ గూగుల్ అని జెప్పేసి. సో, మన జీమెయిల్‌తో సైన్ ఇన్ అయితే సరిపోతదనమాట. ఈడ క్లిక్ ఇచ్చి. ఇక జిల్లా పేరండి. ఫస్ట్ జిల్లా పేరు మనం ఏ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మండలం లేదా పట్టణం పేరు. తర్వాత ఉపాధ్యాయుని పేరు. తర్వాత పనిచేస్తున్న పాఠశాల పేరు. తర్వాత ఫోను నంబరు. తర్వాత మెడికల్ ఆహ్, ఫైల్ క్లెయిమ్ ఐడీ, ఏపీఎంఆర్ నంబరు. తర్వాత పేషెంట్ నేము, బిల్లు మొత్తం అమౌంటు, సబ్మిట్ చేసిన తేదీ, ప్రస్తుత పొజిషన్ ఎలా ఉంది, అలాగే సమస్య వివరము అంటే టెక్నికల్ ఇష్యూ వచ్చిందా? లేదంటే పర్మిషన్ ఆర్డర్సా? ఈ గవర్నమెంట్
ఇవన్నీ గూడా మనము ఏదో మన సమస్యను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన సమస్య లేకున్నట్లయితే అదర్ అని క్లిక్ చేస్తే మనకు అదర్ ఇష్యూకి వెళ్ళిపోతుంది. ఇకపోతే సంబంధిత మండలం, జిల్లా యూటీఎఫ్ నాయకుని పేరు, అలాగే యూటీఎఫ్ నాయకుని ఫోను నంబర్ గూడా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టవలసి అయితే ఉంటుందన్నమాట. సో, మరి ఈ వారంలో పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లుల విషయమై ప్రత్యేక సమావేశం పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. కావున మన బాధ్యులు, ఉపాధ్యాయుల దగ్గర నుంచి నిర్దిష్టంగా సమస్యలను ఈ గూగుల్ ఫామ్‌లో సేకరించి మార్చి 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల చూపించవలెను. సో, ఈ విధంగా అయితే పెండింగ్ బిల్ పేమెంట్స్ జరుగుతున్నాయండి.